ట్రంప్కి నోబెల్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ ఇద్దరు యుద్ధం చేసుకున్నట్టు మొన్నటిదాకా ఉక్రెయిన్ అతని పేరు నామినేట్ చేస్తే చివరి నిమిషంలో రష్యా కూడా నామినేట్ చేసింది, ఇజ్రాయెల్ నామినేట్ చేసింది. నామినేషన్ పత్రాలు స్వయంగా నెతన్యాహు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. పాకిస్తాన్ సంబంధించిన ఆసిఫ్ మునీర్ అయితే టముకేసి మరీ చెప్పుకొచ్చాడు, తమ దేశం తరపున మద్దతు ప్రకటించాడు. నోబెల్ శాంతి బహుమతి పాకిస్తాన్ భారత్ల మధ్య యుద్ధాన్ని ఆపిన అణుయుద్ధాన్ని ఆపిన ధీరుడుగా ప్రకటించుకున్నాడు ట్రంప్. ఒక పక్కన తీరా చూస్తే మొత్తం పరువు పోయింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి గాను కొరీనా మచాడోని వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది. అయితే అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశకు గురైంది. ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారం నామినేట్ అయ్యారు. అంటూ అకాడమీ సభ్యులు మాత్రం మరియా వైపు మొగ్గు చూపారని తేల్చి చెప్పింది కమిటీ. వెనిజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకి ఈ పురస్కారం ఇస్తున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో విశేష కృషి చేశారని చెప్పింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. గత ఏడాది కాలంలో అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చింది. ఆమె వెనిజులా పార్లమెంట్ సభ్యురాలుగా దేశ విపక్ష నేతగా కూడా పనిచేశారు. వెనిజులా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందంటూ నోబెల్ కమిటీ ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతిని 1991 నుంచి 105 సార్లు ప్రకటిస్తే ఇందులో 111 మంది వ్యక్తులు 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలుగా పాకిస్తాన్కి చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయి నిలిస్తే జోసెఫ్ రాట్బ్లాజ్ 86 ఏళ్ల వయసులో దాన్ని అందుకున్నారు. ఇంత సీన్ కట్ చేస్తే ట్రంప్కి నోబెల్ అనేటటువంటిది మొండి చేయి చూపించింది. అతని పేరుని ఎంతమంది నామినేట్ చేసినా కూడా పనికిరాడని తేల్చింది.